సిద్దిపేట జిల్లాలో మరో అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న నరసింహారెడ్డి ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పట్టా పాస్బుక్లో పేరు మార్పు కోసం మహిళా రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ అందుకోసం సిద్దిపేట టీ షాప్లో సిట్టింగ్ అరేంజ్ చేశాడు. దుబాకలో అయితే ఎవరికైనా డౌట్ రావచ్చునని సిద్దిపేటలో డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్ చేశాడు. టీ షాప్లో మహిళా రైతు నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డాడు. ముందు నుంచే నిఘా ఉంచి ఏఐని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సరే జర తొందరగా ఒక్కసారి చెప్పండి. మన శ్రీగారికి అయితే మనము చేయలేదు. ఒకరు తీసుకుని అందరూ షేర్ చేసుకోవాలి. మీరు అందరూ ఒక టీం ఉంటుంది కదా. అసంపూర్తిగానే ఉంది. చెప్తేనే కదా మాకు